అలాగే కొంతమంది కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది కావచ్చు, కేవలం కృష్ణతత్వాన్ని గురించే ఆరాధన చేస్తుంటారు. కృష్ణుడే 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 అంతా అని. వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? కృష్ణుడు అంటే రాధాకృష్ణుల, లేకపోతే కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే రాధాతత్వంతో పని ఉందా? రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే ఓన్లీ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవచ్చా? కృష్ణుడిని ఆరాధన చేస్తే రాధాతత్వం అర్థమవుతుందా? రాధాతత్వానికి కృష్ణతత్వానికి అభినాభావ సంబంధం ఏంటి? ఓన్లీ కృష్ణతత్వాన్ని ఆరాధిస్తే, కృష్ణ జపాన్ని చేస్తే, కృష్ణ ధ్యానాన్ని చేస్తే వచ్చే ఫలితం ఏంటి? ఇది కూడా చాలా ఉన్నతమైన ప్రశ్న అండి. దీనికి కూడా స్వామే సాక్షాత్తుగా సమాధానం చెప్పాడు కృష్ణుడే. నారద పాంచరాత్రంలో నారదుల వారితో చెప్తాడు, సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః రాధానాంనా వినా లోకే మత్ప్రసాదో న విద్యతే. సంస్కృత పద్ధతి ప్రకారం వ్యాకరణం కానీ సంస్కృత ఒక పరిభాషలో కానీ ఒక పదాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే అది సత్యం, అది శబదం చేసి ఇంకా డిక్లేర్ చేసినట్టు ఆర్డర్ 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 అని చెప్తారు కదా, అట్లా దీన్ని మించి ఇంకా లేదు, ఇది ఫైనల్ జడ్జిమెంట్ అని. సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః రాధానాంనా వినా లోకే మత్ప్రసాదో న విద్యతే. ఈ లోకమే కాదు ఏ లోకమైనా కూడా రాధానామాన్ని ఆశ్రయించని వాడికి నా కృప కలగదు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాట. ఎవరైతే శ్రీకృష్ణుని మాత్రమే ఉపాసిస్తున్నారో వాళ్ళందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అది కూడా సామాన్యంగా దొరికేది కాదు. శ్రీకృష్ణ భక్తి ఏదో వీళ్ళు ఉత్సాహంతో పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి నరాణం క్షీణపాపానాం కృష్ణేర్భక్తి ప్రజాయతే. జన్మ జన్మల యొక్క సుకృతం. ఎన్ని జన్మలయ్యా అంటే అనంతకోటి జన్మలు. ఎత్తంగా 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 అవి కూడా ఏంటి, ఉన్నతమైన జన్మలు, మామూలు జన్మలు కాదు. ఉన్నతమైన జన్మ ఏంటి? మానవ జన్మ. ఎన్ని కోట్ల సారి నువ్వు మానవ జన్మ ఎత్తితే పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. ఈ రెండు కూడా న్యూట్రల్ కావాలి అన్నాడు. అవి రెండు ఉండకూడదట కృష్ణ భక్తి కలగాలంటే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మభువనోల్లోక పునరావృత్తినోర్జన అని భగవద్గీతలు చెప్పాడు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నీ పుణ్యం పోంగాల్ని మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. అలా ఎన్నిసార్లు వచ్చినా కూడా నీకు కృష్ణ భక్తి కలగదు. నీ యొక్క పాప పుణ్యాలను న్యూట్రల్ చేసుకొని సత్సాంగత్యంతో మహనీయుల రసిక మహాత్ముల సేవ చేస్తూ ఉంటే కృష్ణుడు యొక్క వైపు, కృష్ణుడు అనే ఆ తత్వం వైపు ఆకర్షించబడి, ఓహో కృష్ణుడే పరదైవతము, కృష్ణుని మించిన దైవము లేదు, అన్ని దేవతలలో ఉన్నది కృష్ణుడు మాత్రమే. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వదేవతలలో సర్వజీవులలో ఉన్నది కృష్ణుడే అని ఒక ఆన్సర్ వస్తే అది కృష్ణ భక్తి. అది మనకు వచ్చిందా? సర్వత్రా కృష్ణుని దర్శనం చేస్తున్నామా అని మనం బేరేజీ వేసుకుంటే అలాంటి మహనీయులకు నా నమస్కారము. ఇప్పుడు అయ్యా మీకు కృష్ణుడు అంటే తెలిసింది, కానీ కృష్ణుడు మీకు లభించలేదు. మీకు తెలిసింది, తెలవడం అంటే ఒక మహానుభావుడు ఫలానా రవిశాస్త్రి గారి ఇంటికి వెళ్ళడానికి నాకు విజిటింగ్ కార్డు దొరికింది, ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన అడ్రస్ పట్టుకొని వెళ్తున్నా కృష్ణుడు అనేవాడు తెలిసిన తర్వాత 1,000,000 జన్మలను ప్రయాణం చేయాల్సింది. మళ్ళీ అక్కడ ఏంటంటే లైన్ ఉంటుంది. దీనికి కూడా బృందావన మహాత్ములకు అద్భుతమైన అందమైన ఒక చక్కని కథ చెప్తారు. ఒకసారట నందమహారాజు ప్రాంగణంలో కొన్ని వేల మంది లైన్ బారుదేరున్నారంటే ఏంటంటే కృష్ణాష్టమి ఉత్సవం చేస్తున్నారట నందమహారాజు. చాలామంది వచ్చున్నారు ఆ లైన్లో. వచ్చి ఒక్కొక్కరికి పాయసము పోస్తున్నారంట, పాత్రతో వస్తున్నారట, పాత్రతో నిండా పోస్తున్నారంట. కృష్ణుడు ఆధ్వర్యంలో కృష్ణుడు యొక్క సఖులందరూ కూర్చొని ఉన్నారు. నవ్వుతూ ఒక్కొక్కరికి జరుగు ఇంకా తీసుకున్నా కదా జరుగు అంటున్నాడు కృష్ణుడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఆ ఉత్సవానికి రాధాదేవి కూడా వచ్చిందట తన సఖీలతో పాటు చూడడానికి. కృష్ణ ఉత్సవం జరుగుతుంది, కృష్ణాష్టమి చూద్దామని ఉత్సవం వచ్చింది. చూస్తే ఈ లైన్లో ఉన్న వాళ్ళ కొంతమంది దగ్గర పాత్ర లేదు. ఈ పాత్ర లేని వాళ్ళని లాగేస్తున్నారంట. ఏవి ఎంతసేపు నుంచి లైన్లో బిడ్డ పాత్ర లేకుండా పాత్ర తీసుకొని రాపో అని పంపించేస్తున్నారంట. అది అమ్మ చూసిందంట రాధాదేవి. కన్నీళ్ళు కార్చుకుంటూ వృషభాను మహారాజ్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ నాన్న ఇంకో 15 రోజుల్లో నా యొక్క పండగ వస్తుంది, నా పుట్టినరోజు రాధాష్టమి, వీళ్ళందరినీ అక్కడ పిలుద్దాం,
ముఖ్యంగా పాత్రలు లేని వాళ్ళని కూడా పిలుద్దాం, మనమే ఇద్దాం పాత్రలు. వీళ్ళ పాత్రలు ఇంతింతే ఉన్నాయి, ఇంతింతే పోస్తున్నారు పాయసం, మనం పెద్ద పెద్ద బంగారు పాత్రలు చేసి ఇద్దాం, ఆ పాత్రలు నింపిద్దాం పాయసం అని ఒక 5 ఏళ్ల పాప వృషభాను మహారాజుతో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందంట. ఇక్కడ ఏంటయ్యా విషయం ఏమిటంటే, పాత్ర అంటే పాత్రత. కృష్ణుని ఉపాసించే జీవులు కోట్ల జన్మలెత్తి కృష్ణుడే పరదైవం అని తెలుసుకొని కృష్ణ దర్శనానికి లైన్లో వచ్చారు, కృష్ణ కృపను పొందడానికి. ఉంటే నీ యొక్క పాపపుణ్యాలు, నీ తప్పప్పులు అనే పాత్రత నీ దగ్గర చూసి పక్కన తీసేస్తున్నారు పక్కనున్న కర్మదేవతలు. కృష్ణుడు చూసి చూడనట్టు సాక్షిభూతంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్షి. భాగవతంలో చెప్పాడు, నాకు అందరూ ఇష్టము కానీ నేను సాక్షిగా ఉంటాను అన్నాడు. కానీ రాధాదేవి ఆహ్లాదిని ప్రేమస్వరూపిణి కదా, అమ్మ దగ్గర భేదం లేదు, పాత్ర ఆమె ఇస్తుంది, పాత్రత ఆమె ఇస్తుంది. ఇక్కడ అందుకనే రాధనే హయ్యర్ అథారిటీగా రసిక మహాత్ములు, రజవాసులు కీర్తిస్తారు. బృందావనం అనగానే చాలామందికి వచ్చేది నిధివనం. నిధివనంలో రాసలీల తత్వం, రాసలీల గురించి పరిపరి విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. రాసలీలని భౌతిక శృంగారాన్ని కలుపుతుంటారు. రాసలీలకి భౌతిక శృంగారానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు రాసలీల వెనుక ఉన్న నిజమైన తత్వం ఏంటి? అందరూ వక్రీకరిస్తూ భాష్యాలు రాస్తున్న ఈ తరుణంలో రాసలీల మహత్యం గురించి మీరు వివరించండి. రాసలీల గురించి చెప్పే అర్హత నాకే కాదు, ఎవరికీ లేదు. రాసను దర్శించేవాడే చెప్పగలగాలి. ఎవరైనా కూడా రాసను స్మరించి రసిక మహాత్ములు అయ్యారు, కానీ రాసను దర్శించితే సఖే అయిపోతారు. ఇంకక్కడ ఆ దేహం వేరే ఉంటుంది, దాన్ని భావదేహం అంటారు. అక్కడ సఖీదేహంగా మారిపోయి వాడు ఇంకెప్పడు, బయటికి రాడు చెప్పడానికి. మహాసమాధి స్థితిలో ఉంటారు. ఎవరో ఒకటో ఇద్దరో ఉంటారు ఆ చెప్పగల సమర్థులు. గురుముఖతగా నాకు తెలిసింది చెప్తున్నాను. దానికన్నా ముందు ఒక్కటి నేను ప్రాధేయపడుతూ నందని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సమాజంలో రాసలీల అనే పదాన్ని తరచూ వాడుతుంటారు. మీ యొక్క పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తాను, ఎక్కడ పడితే అక్కడ రాసలీల అనే పదాన్ని వాడకండి. ఎవరో రాజకీయ నాయకుడు, ఎవరో సామాజికవేత్తనో, లేకపోతే వ్యాపారవేత్తనో, ఎవరో సినిమా వాడు ఒకటేదో శృంగార కార్యక్రమంలో దొరికిపోతే అది రాసలీల అని హైలైట్ చేస్తూ రాస్తుంటారు. మహాపాపం. మనము ఒక తత్వాన్ని తెలుసుకొని ఉద్ధరించబడడం ఒక ఎత్తు అయితే, ఆ తత్వాన్ని తక్కువ చేసి అధోపాతాళానికి వెళ్ళడం ఒక ఎత్తు. దయచేసి ఉన్నతంగా వెళ్ళడానికే ప్రయత్నించండి, కానీ అధోపాతాళానికి వెళ్ళకండి. ఎంతోమంది దీని గురించి రాస్తూ ఉంటారు, తప్పది. విషయానికి వస్తే ఇప్పుడు ఈ రాసలీల గురించి రసిక మహాత్ములు ఎంతోమంది, బృందావన మహాత్ములు చక్కగా చెప్పున్నారు. నా ఆత్మీయ మిత్రులైన సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా రాసలీల తత్వం గురించి చాలా అద్భుతంగా చెప్పున్నారు. అది కూడా మనం ఒకసారి విని చక్కగా రాసలీల గురించి తెలుసుకుందాం. మీరు చెప్పే నిధివనంలో జరిగే రాసలీల గురించి నేను చెప్పగలుగుతాను. నిధివనంలో జరిగే రాసలీల అది ప్రతినిత్యము జరిగే రాసలీల. ఈరోజు కూడా జరుగుతున్నది, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఇప్పటికి కూడా మీరు సాయంత్రం 7:30 కాగానే అక్కడ బృందావనంలో ఉన్న నిధివనంలో హారతి ఇచ్చేసేసి, ఆ రాధాకృష్ణులకి ఒక రంగమహల్ అని ఒక బెడ్రూమ్ ఉంటుంది. వాళ్ళకి యొక్క అది అమలనే శృంగారం అని చెప్పం, భౌతిక శృంగారం కానే కాదు అసలు. ఎందుకంటే అక్కడ 2 శరీరాలు లేవు. ఇంతకుముందు మనం ఎపిసోడ్ మొదట్లోనే చెప్పుకున్నాం, అనాద్వయం పురుష ఏక ఏవాస్తి తది ఏకం రూపం విధావిధాయ అనుకున్నాం. ఆ ఒక్కడే 2గా మారాడు. చాలామంది రాధకి కృష్ణుడికి పెళ్లి కాలేదు ఎందుకు అంటారు, రాధాదేవికి కృష్ణుడికి. దానికి సమాధానం చెప్తాడు కృష్ణుడు. రాధ వేరు, కృష్ణుడు వేరు. 2 వ్యక్తులైతే 2 వ్యక్తుల మధ్య పెళ్లి, వివాహం అనే సందర్భం వస్తుంది. మేమిద్దరం 2 కాదు, ఒకటే. కృష్ణుడి ఆత్మనే రాధ, కృష్ణుడి శరీరం అయితే రాధ ఆత్మ. అలాగా ఈ యొక్క కృష్ణుడు ప్రకృతి పురుషుడైతే రాధమ ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుల యొక్క ఒక రసోల్లాసమైన సంభోగము, ఇది ప్రాపంచికమైన సంభోగం కాదు, యోగం. ఇది భోగము కాదు. ఈ యొక్క యోగము, ఇద్దరి యొక్క కలయిక. జీవాత్మలు సర్వత్రా జీవాత్మలే, ఇంక్లూడింగ్ లార్డ్ శివ గోపికగా మారాడు ఆయన రాసలీల దర్శనం చేసుకోవాలంటే. అలాగా సర్వజీవులు కూడా. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, భాగవతంలో బ్రహ్మదేవుడు
కృష్ణుడిని చూసి యొక్క గోపబాలుని ఆవుల్ని తీసుకెళ్ళిపోతాడు బ్రహ్మలోకానికి. ఈ పిల్లవాడు దేవుడేంటి, దేవుడైతే నిరూపించబడాలి అని చెప్పేసి మాయం చేస్తాడు. అప్పుడు స్వామి తన అంతర్శక్తితో తనే సర్వత్రా గోపబాలులు గోపికలు అంతా అయిపోతాడు, తనే అవుతాడు. అంటే ఈ యొక్క రాస జరిగింది ఎవరు? తనే తన అంతర్ముఖమైన తన శక్తితోనే తన రూపాలతోనే తను యోగించాడు. కాబట్టి ఇది యోగలీల, భోగలీల కాదు. ఇటువంటి యోగలీలని మనము స్మరించడం కన్నా ధ్యానించడం కరెక్ట్. దాన్ని స్మరించితే దాని గురించి వేరే వైపరీత్యం వస్తుంది. దాన్ని ధ్యానించాలి. అది కూడా మన బుద్ధితో కాకుండా మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా తెలుసుకొని అసలు దీని రహస్యమైన తత్వం ఏమిటి, రాసలీల తత్వం ఏమిటని సంపూర్ణంగా తెలుసుకొని అప్పుడు దీన్ని ధ్యానిస్తే దానికి మనం అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా మీ నిధివనంలో రాత్రిలో పూట ఎవరికి ప్రవేశం లేదు. అక్కడున్న వృక్షాలన్నీ గోపికలుగా మారతాయి. సాక్షాత్ రాధాకృష్ణులు మహారాష్ట్ర చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం.